ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా స్పెషల్ షోల మీదే ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న టీం భారీ లెవెల్లో స్పెషల్ షోలను వేయగా అక్కడ నుండే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుని అబోవ్ యావరేజ్ లెవెల్ లో టాక్ ను మినిమం ఓవర్సీస్ నుండి దక్కించుకుంది. ఇంకా రెగ్యులర్ షోలకు కూడా ఇప్పుడు ఆడియన్స్ నుండి మంచి టాక్ నే సొంతం చేసుకుంటున్న ఈ సినిమాకు ఈవినింగ్ అండ్ నైట్ షోల విషయానికి వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ నుండి అలాగే కామన్ ఆడియన్స్ నుండి ఫైనల్ గా ఎలాంటి టాక్ స్ప్రెడ్ అవుతుంది అన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ ఆకట్టుకున్న కొంచెం వైలెన్స్ ఎక్కువైన ఫీలింగ్ కలిగిందని, కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ ను తన ఇంటి పేరు కోసం హీరో పడే కష్టాన్ని చాలా బాగా చూపించారని, అలాగే రష్మిక అల్లు అర్జున్ల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ అలాగే రష్మిక జాతరలో మాట్లాడిన సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. మొత్తం మీద సినిమాలో కొంచెం లెంత్ ఎక్కువ అవ్వడం, వైలెన్స్ ఎక్కువ అవ్వడం లాంటివి పక్కకు పెడితే కంప్లీట్ గా చాలా వరకు సినిమా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే విధంగానే ఉందని ఫ్యామిలీ ఆడియన్స్ నుండి టాక్ వినిపిస్తూ ఉంది. వాళ్ళ నుండి సినిమాకు అబోవ్ యావరేజ్ టు హిట్ లెవెల్ రిపోర్ట్స్ వినిపిస్తూ ఉన్నాయని చెప్పవచ్చు. కానీ లెంత్ విషయంలో మాత్రం వాళ్ళతో కూడా కంప్లైంట్ ఉంది సినిమాకు. ఇక కామన్ ఆడియన్స్ అలాగే రెగ్యులర్ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమా లెంత్ మేజర్ ప్రాబ్లం అని, సెకండ్ హాఫ్ లో జాతర ఎపిసోడ్ తర్వాత సినిమా ఒక్కసారిగా డ్రాగ్ అయిపోతుందని, అప్పటి వరకు గ్రాఫ్ పడుతూ లేస్తూ పైకి వెళ్ళినప్పటికీ జాతర ఎపిసోడ్ సీన్ తర్వాత జరిగిన సన్నివేశాలు ఒక్కసారిగా గ్రాఫ్ అంతా పడిపోయి సినిమా ట్రాక్ తప్పిన ఫీలింగ్ కలిగిందని, అక్కడ సినిమాను మరింతగా ట్రిమ్ చేసి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కంప్లైంట్ ఇస్తున్నారు రెగ్యులర్ అలాగే కామన్ ఆడియన్స్ కూడా. కానీ మిగతా సినిమాలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపం చూపించారని, జాతర ఎపిసోడ్ టికెట్ డబ్బులకు వర్తనిపించే విధంగా మెప్పించిందంటూ చెబుతున్నారు వాళ్ళు. ఓవరాల్ గా కామన్ అలాగే రెగ్యులర్ ఆడియన్స్ నుండి సినిమాకు అబోవ్ యావరేజ్ కు అటు ఇటుగా టాక్ అయితే వినిపిస్తూ ఉంది. త్రూ అవుట్ డే అంతా చూసుకుంటే సినిమా అబోవ్ యావరేజ్ టు హిట్ మధ్యలో రిపోర్ట్స్ తో ఓపెన్ అయ్యి అదే రేంజ్ టాక్ ను త్రూ అవుట్ డే అంతా మెయింటైన్ చేసిందని చెప్పవచ్చు. ఆఫ్లైన్ లో కూడా ఇదే రేంజ్ టాక్ స్ప్రెడ్ అవుతూ ఉన్న నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర సినిమాకు ఖచ్చితంగా లాంగ్ రన్ ఉండే అవకాశం ఎంతైనా ఉంది. సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు కూడా ఇండియా వైడ్ గా బిగ్గెస్ట్ మూవీ ఇదే ఉండటంతో ఖచ్చితంగా ఈ అడ్వాంటేజ్ ను వాడుకుంటూ క్రిస్మస్ సెలవుల వరకు అయితే సినిమా కలెక్షన్ల జాతర సాలిడ్ గా కొనసాగే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. ఫైనల్ గా మీరు సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు చూసేసరికి మీకు ఫైనల్ గా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.